దీపావళి జాగృతి సంచిక, దేశమే దేవాలయం అనే సంచిక నుంచి ఇవాళ 'ఉలి ఎత్తిన కీర్తి పతాక' అనే అంశాన్ని గురించి తెలుసుకుందాం. అంటే ఉలి అంటే దేనికి పనికొస్తుంది? శిల్పాలను చెక్కటానికి పనికొస్తుంది. అంటే శిల్ప సంపదన గురించి ఈ ఎంత ఉచ్చిష్ట స్థాయిలో మన వాళ్ళు ఈ శిల్ప సంపదని దేవాలయాల దగ్గర నిర్మి తయారు చేసి మన కీర్తి పతాకకు రెపరెపలాడించారో తెలుపుతుందన్నమాట. దక్షిణ భారతదేశ ఆలయాలు అద్భుత శిల్పకళకు పేరుగాంచిన ఆలయాలు అనేకం ఉన్నాయి. అందులో బేలూరు, హలేబీడు ఆలయాలు దక్షిణ భారతదేశ ఆలయాల్లో ఖచ్చితంగా చెప్పుకోవలసినవి. ఈ 2 కర్ణాటకలో ఉన్నాయన్నమాట. ఇవి ఒకే పేరుతో పిలిచిన 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. భారతీయ శిల్పులు చేతిలోని ఉలికి ఎంత నైశిత్యం ఉన్నదో తెలియడానికి ఈ గుడులను దర్శించుకోవచ్చు. ఈ గుడులను దర్శిస్తే మనకి మన భారతీయ శిల్ప నైపుణ్యం తెలుస్తుందన్నమాట. వీటిని చెక్కిన ఆ శిల్పాచార్యులనే కాదు, ఇంత కళను పోషించిన హొయసల వంశీకులను కూడా తలుచుకోకుండా ఉండలేం. హోయసల వంశీయుల సమయంలో ఇవి నిర్మాణమైనవి అన్నమాట. వీటికి కాస్త దూరంలోనే ఉంది శ్రావణ బెళగోళ. ఇది గోమేటేశ్వరుని భారీ ఆ ప్రతిమ ఇక్కడే ఉంటుంది. బేలూరు, హళేబీడు హోయసల పాలకుల రాజధాని నగరం. ఇవి వేరు పట్టణాలు అన్నమాట. అంటే 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న 2 పట్టణాలు. ఆ రోజున ఇవి హొయసల రాజుల రాజధాని అన్నమాట. మధ్య దూరం 16 కిలోమీటర్లు. అంటే ఆ దేవాలయాలేమో 6 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి. ఈ పట్టణాలు 16 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయన్నమాట. అయినా వీటిని కలిపే పిలుస్తారు. చరిత్ర పుటలలో కనిపించే ద్వార సముద్రం ఇదే. దీన్నే ద్వార సముద్రం అని కూడా పిలుస్తారనమాట. చరిత్రలో రాయబడి ఉంది. అంటే ద్వార సముద్రం అంటే హలేబీడు, బేలూరు అని అర్థం. ఇక్కడ హోయసాలేశ్వర, చెన్నకేశవ స్వామి వేంచేసి ఉన్నారు. ఈ 2 దేవాలయాలు అవి. మధ్యయుగాల భారతీయ శిల్పాచార్యుల నిరుపమాన ప్రతిభకు వీటిని రుజువులుగా భావిస్తారు. 12వ శతాబ్దానికి చెందిన ఈ 2 ఆలయాల శిల్పం హోయసాల శిల్ప వైభవంలో పరాకాష్ఠ. కేవలం సింహాసనం మీద ఉన్నవారే కాదు, ఆ వంశంలోని పాలకులు, వారి రాణులు, పరివారం అంతా కూడా ఆలయాలను నిర్మించడం, కళను పోషించడం ఆ కాలం ప్రత్యేకత. అంటే హోయసల రాజుల కాలంలో ఆ వంశంలోని రాజే కాకుండా మిగతా వాళ్ళు కూడా ఈ కళను అభివృద్ధి చేయడానికి పూనుకున్నారన్నమాట. వారు నిర్మించిన వాటిలో అత్యధికం భారీ కట్టడాలే. అసలు వీరు కట్టించిన ఆలయాల రూపురేఖలే అంతుపట్టకుండా ఉంటాయి. ప్రాకారాలు, మంటపాలు, అంతరాలయం, అలంకరణలు ప్రతి అంగుళము రమణీయంగానే ఉంటుంది. ఈ 2 కర్ణాటకలోని హసన్ జిల్లాలో పశ్చిమ కనుమలలో ఉన్నాయి. నదుల పక్క ఆలయాలు గొప్పగా పరిఢవిల్లుతూ ఉండడం పరిపాటి. అదే ఇక్కడ కూడా కనిపిస్తుంది. బేలూరు ఆలయం యాగాచి నది పక్కనే నిర్మించారు. ఇవి శైవ వైష్ణవ ఆరాధనకు అభేదాన్ని తెలియజేసే క్షేత్రాలే కూడా. బేలూరులోని హోయసలేశ్వర ఆలయం, అలేబీడులోని ఆలయం చెన్నకేశవ స్వామిది. అంటే ఒకటి విష్ణువుది, ఒకటి శివుడిది. వీటిని దక్షిణ ఆసియాలోనే గొప్ప శిల్ప సంపద ఉన్న ఆలయాలుగా విమర్శకులు చెబుతూ ఉంటారు. విష్ణువర్ధనుడు చెన్నకేశవ ఆలయాన్ని క్రీస్తు శకం 1117వ సంవత్సరంలో తాల్కాడ్ యుద్ధంలో చోళుల మీద సాధించిన విజయానికి గుర్తుగా నిర్మించాడు. ఈ ఆలయం ప్రక్కనే కప్పె చెన్నగాయ ఆలయం ఉంది. దీని నిర్మాణాన్ని విష్ణువర్ధనుని భార్య రాణి శాంతాదేవి ప్రారంభించింది. 103 ఏళ్ల తరువాత ఆమె మనుమడు వీరబల్లాల దానిని పూర్తి చేశాడు. అది
చెన్నకేశవ ఆలయం గురించి ఎంత చెప్పినా సరిపోదు. అసలు కర్ణాటక పర్యాటక రంగానికే ఇది తలమానికమైనటువంటిది. అంటే కర్ణాటకలో యాత్ర చేస్తామంటే తప్పకుండా హళేబీడు, హ్మ్. బేలూరు, హళేబీడు ఈ 2 చూడవలసిందే. అందులో అక్కడ దగ్గరగానే ఉంది కాబట్టి శ్రావణ బెళగోళ కూడా ఆహ్, గోమటేశ్వరుని ప్రతిమ అది కూడా చూస్తారు. ఆ 3 దగ్గర దగ్గరగా ఉన్నాయి కాబట్టి. దీని గోడల మీద రామాయణ, మహాభారతాలలోని ఘట్టాలు చిత్రించి ఉంటాయి. ఇంకా శంకరేశ్వర అంటే హోయసలేశ్వర గుడి ఉంది. కొన్ని వేల శిల్పాలు శివుని గాథలతో నిండి ఉంటాయి. క్రీస్తు శకం 1120లో దీనిని నిర్మించారు. వీటిని నిర్మించిన హోయసాల అంటే హోయసాల అనేది వంశం అన్నమాట. వీళ్ళు క్రీస్తు శకం 1000 నుంచి 1346 వరకు వైభవ స్థితిని చూచారు. అంటే ఈ హోయసల వంశం వారు సుమారుగా 340 సంవత్సరాలు రాజ్యాన్ని పరిపాలించారన్నమాట అక్కడ కర్ణాటకలో. అప్పుడే ఎన్నో అద్భుత దేవాలయాలను దక్షిణ భారతావని కీర్తిని పెంచుతూ నిర్మించి పెట్టారు వీళ్ళు. హోయసలేశ్వర ఆలయం మీద దాదాపు 1000 శిల్పాలను మనం దర్శించుకోవచ్చు. ప్రవేశ ద్వారం వద్ద ఉండే నృత్య గణపతి విగ్రహమే పెద్ద గొప్ప కళాఖండం అన్నమాట. ఇదొక్కటే కాదు. ఈ 2 ఆలయాల మీద కనిపించే చాలా దేవతామూర్తుల శిల్పాలు కళ్ళు చెదిరేటంత సుందరంగా ఉంటాయి. అందులో ఎక్కువ నృత్య భంగిమలలో ఉండటం విశేషం. హోయసలేశ్వర ఆలయం నిజానికి 2 గుడుల కలయిక. 2 శివలింగాలు కూడా ఉంటాయి. ఒకటి హోయసలేశ్వరునిది, మరొకటి శంతలేశ్వరునిది. అంటే శంతల అనే హోయసల రాణి దీనిని నిర్మించారన్నమాట. పక్కపక్కనే ఉండే ఈ ఆలయాలను ఒక మందిరం కలుపుతూ ఉంటుంది. గజ సమూహాలు, అశ్వికుల వర్తనలు అంతటా గోడ మీద దర్శనమిస్తుంటాయి చుట్టూతా. ద్వారపాలకుల విగ్రహాలు సైతం కన్నార్పకుండా చూడవలసినంత సుందరంగా ఉంటాయి. మనుషులకి కిరీటానికి తలకి మధ్య ఉండే దూరం ఈ శిల్పాలలో కనిపిస్తుంది. ముక్కు రంధ్రాలు కూడా అలాగే ఉంటాయి. అంటే వాటిని కూడా అంత నైపుణ్యంతో చెక్కారనమాట. కిరీటం పెట్టుకుంటే తలకి, కిరీటానికి మధ్యలో కొంత ఖాళీ ఉంటుంది కదా! ఆ ఖాళీని కూడా ఆ శిల్పంలో వాళ్ళు అద్భుతంగా చెక్కి చూపించారనమాట. అంటే వాస్తవంగా ఆ తల మీద ఆ కిరీటాన్ని అమర్చినట్లుగా వేరే కిరీటాన్ని తీసుకొచ్చి అమర్చినట్టుగా అంత అద్భుతంగా చెక్కగలిగారు. ఆ ఖాళీని కూడా అలా చూపించగలిగారనమాట. ముక్కు రంధ్రాలు కూడా అలాగే చూపించారు. ఈ క్లోరిటిక్ షష్ఠి అంటే క్లోరిటిక్ షిప్టా అనే రకం రాయిని వినియోగించడం వల్ల ఇంత సున్నితంగా శిల్పించడానికి అవకాశం కలిగిందని నిపుణులు చెబుతారు. అంటే ఈ రాళ్ళు అంత సున్నితంగా, అంత నునుపుగా వస్తాయన్నమాట. వాటి పేరేంటంటే క్లోరిటిక్ షిప్టా. ఈ పేరు మనం ఇంతవరకు వినలేదు. ఓహో! ఇప్పుడు అక్కడ వాడిన రాయి ఈ క్లోరిటిక్ షిప్టా అనే రాయి అని ఇప్పుడు మనకి అర్థమైంది. అంటే ఎన్నుకునేటప్పుడు రాళ్ళని అనేక రకాల పరీక్షలు చేస్తారు గదా! అంటే అతి నున్నగా మెరుస్తూ ఉన్నట్టుగా, చర్మం మెరుస్తూ ఉన్నట్టుగా వాళ్ళు నిర్మించాలి అనుకుంటే ఈ రాళ్ళని ఎన్నుకుంటారన్నమాట. ఇలా ఉలి ఎత్తిన కీర్తి పతాక ఈ హళేబీడు, బేలూరు దేవాలయాలు హాసన్ జిల్లాలో ఉన్నాయి కర్ణాటకలో. అవి మన శిల్ప సంపదకి తా అత్యద్భుత శిల్ప సంపదకి తార్కాణాలన్నమాట ఈ 2 దేవాలయాలు. వాటిని గురించి మనం తెలుసునంటే మన శిల్పుల కళా నైపుణ్యాన్ని గురించి కొద్దిగా మనం తెలుసుకోగలిగాం. స్వస్తి.